43 సంవత్సరాలలో నార్వేని సందర్శించిన మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్ళడం, తర్వాత అక్కడ ఒక జర్నలిస్టు అసలు మీరు మా నుంచి ప్రశ్నలు ఎందుకు తీసుకోరు, మీడియాకు ఎందుకు ఆన్సర్ చేయరు అని చెప్పి మోదీ గారిని ప్రశ్నించడం, ఆయన అవన్నీ విననట్లు వెళ్ళిపోవడం, ఇదంతా దీనికి ఎక్స్టెన్షన్గా మరికొన్ని జరిగాయి. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు భారతదేశంలో అంటే అటు నార్వేలైన మొత్తం మీద ఎందుకు భారత ప్రధాని 43 ఏళ్లలో ఫస్ట్ టైం భారత్కు వచ్చారు అనే చర్చ జరిగితే ఆ చర్చలో బయటకు వస్తున్న నిజాలు నిజంగా కళ్ళు బయటలు గమ్మేలా ఉన్నాయి సీరియస్లీ. ఎందుకంటే చాలా కొందరు ప్రముఖ జర్నలిస్టుల దగ్గర నుంచి, కొందరు ప్రముఖుల ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి కొన్ని పోస్ట్ అయిన తర్వాత ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అని చెప్పి అన్ని రకాలుగా గూగుల్ ఏమంటారు నెక్స్ట్ చాట్ జీపీటీ అన్నిట్లో కనుక వెతికితే సెర్చ్ చేస్తే ఇందులో లేవనైతే అంశాలన్నీ కూడా దాదాపు అన్నీ నిజమే. విషయం ఏంటి జనరల్గా ఒకదానికొకటి చూడండి. ఫిబ్రవరి 27, 2026న నార్వే సావరెన్ వెల్త్ ఫండ్ బ్లాక్ లిస్టెడ్ అదానీస్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీని, నార్వేకి సంబంధించిన సావరెన్ వెల్త్ ఫండ్ అదొక సంస్థ, ప్రభుత్వ సంస్థ, అది అదానీ గ్రీన్ ఎనర్జీని బ్లాక్ చేసిందట. ఫస్ట్ ఆ ప్రభుత్వ ఫండ్ ఏంటి, ఆ సంస్థ ఏంటి అన్నది తెలియాలి అంటే కొంచెం లోతుల్లోకి వెళ్ళాలి. 1990లో మ్యాసివ్ ఆయిల్, అంటే పెద్ద ఎత్తున ఆయిల్ అనేది నార్వేలో బయటపడింది. సముద్రంలోనే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆయిల్ బయటపడింది. సో అప్పుడు ఏం చేసింది నార్వే? బై సెల్లింగ్ దిస్ ఆయిల్ నార్వే స్టార్టెడ్ జనరేటింగ్ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ మనీ. సో దాని నుంచి విపరీతమైన డబ్బు అనేది వాళ్ళు సంపాదించడం మొదలెట్టింది. అయితే సంపాదించడం అయితే మొదలుపెట్టారు విపరీతంగా. అండ్ ఆయిల్లో ఒకవేళ ఉత్పత్తి భవిష్యత్తులో తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి, అట్లనే ఉండదు కదా. ఒకవేళ ఆయిల్ ఉత్పత్తి ఖచ్చితంగా అది కొనసాగుతుందని తెలుసు, ఈవెన్ దో ప్లాన్ బి ఉండాలి కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆయిల్ అమ్మితే వచ్చిన డబ్బును సమర్థవంతంగా వినియోగించడం కోసం ఒక ప్రభుత్వమే ఒక ఫండ్ని ఏర్పాటు చేసింది, ఒక సంస్థను ఏర్పాటు చేసింది, వెల్త్ ఫండ్ ఏర్పాటు చేసి ఆయిల్ అమ్మితే వచ్చిన డబ్బంతా కూడా ఆ సంస్థకు డిపాజిట్ చేశారు. ఒక సంస్థలో ప్రభుత్వమే ఒక అకౌంట్ లాగా క్రియేట్ చేసింది, ఒక వెల్త్ ఫండ్. ఆయిల్ అమ్మితే వచ్చే ప్రతి రూపాయి అందులోనే డిపాజిట్ చేయాలి. అట్లా చేయడం మొదలెట్టారు. ఆ తర్వాత ఆ ఫండ్ ఏం చేశారు అనుకున్నారు? నార్వే ఇన్వెస్ట్ ద మనీ ఫ్రమ్ దిస్ ఫండ్ ఎక్స్క్లూజివ్లీ అవుట్ సైడ్ నార్వే. అంటే అందులోకి వచ్చిన ప్రతి రూపాయి నార్వేకి బయట ఇన్వెస్ట్ చేయడం, నార్వే దేశానికి బయట ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టారు. దాని మీద వచ్చే డబ్బులు ఏదైతే ఉంటుందో, ఇంట్రెస్ట్లు, వడ్డీలు అంటే లాభాలు ఏముంటుంది, దాన్ని నార్వేలో ప్రజల కోసం ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ చూడండి, దాని ద్వారా ఏమవుతుంది? ఆర్థిక వ్యవస్థ వివిధ దేశాల, ప్రపంచంలో చాలా దేశాలు ఇన్వెస్ట్ చేశారు. ఒక దేశం ఏమైనా ఇబ్బంది పడిపోయినా ఇంకో దేశం ఉంటుంది, ఇంకో దేశం ఇబ్బంది పడిపోయినా ఇంకో దేశం ఉంటుంది. ప్రపంచంలో దాదాపు చాలా దేశాల్లో కంపెనీల్లో మరీ ముఖ్యంగా ఇక్కడ చూడండి, దిస్ ఫండ్ ప్రైమర్లీ ఇన్వెస్ట్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్, ప్రపంచ స్టాక్ మార్కెట్లో, అండ్ ఇన్ లెండింగ్ టు అదర్ కంట్రీస్, ఇన్ పర్చేసింగ్ ప్రాపర్టీస్ అబ్రాడ్, విదేశాల్లో ఆస్తులు ఉండడం, విదేశాల్లో లెండ్ చేయడం, విదేశాల స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంటే లైక్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ, ఈ ప్రాజెక్ట్స్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టారు. ఇక్కడ భయంకరమైన నిజం ఏంటో తెలుసా? కెన్ యూ ఇమాజిన్? ఇట్ హోల్డ్స్ 1.5% ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ఆల్ లిస్టెడ్ కంపెనీస్ వరల్డ్ వైడ్. ప్రపంచ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఎన్ని కంపెనీస్ అయితే ఉంటాయో అన్నిట్లోనూ, అంటే అన్ని యావరేజ్గా తీసుకుంటే 1.5% అంటే ప్రపంచ మార్కెట్లో 1.5% వాటా ఒక్క నార్వే వెల్త్ ఫండ్దే ఉందంట. భయంకరమైన నిజం. కావాలంటే యూ కెన్ సర్చ్. ఇంతవరకు నాకు తెలియదు, నేను సెర్చ్ చేశాను ఏం జరిగిందా, ఎందుకు ఇప్పుడు ప్రధాని గారు ఇలా వెళ్ళారు ఏంటి అని. 1.5% షేర్స్ అంటే పెద్ద ఎత్తున ఇవి ఏమంటారు, కొన్ని ప్రముఖుల అకౌంట్ నుంచి వస్తే దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసాం.
ప్రపంచ షేర్ మార్కెట్లో 1.5% వాళ్ళదే ఉందంట. 7,200 లిస్టెడ్ కంపెనీస్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయట. 7,200 లిస్టెడ్ కంపెనీస్లో యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అండ్ ఇన్విడియా చాలా. ఆ ఒక్క వెల్త్ ఫండ్లో ఉన్నటువంటి మనీ నార్వేలో ప్రజలు మోస్ట్ ప్రాబబ్లీ 5.6 మిలియన్స్, అంటే 6 మిలియన్స్ లోపే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అక్కడ ఉన్న ప్రజలకు ఒక్కొక్కరికి ఈ ఫండ్లో ఉన్న డబ్బే పంచితే 4 కోట్ల రూపాయలు వస్తుందట. ఒక ఇండివిజువల్ పర్సన్కి 4 కోట్లు వస్తుందంట. అయితే ఈ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద చాలా హై ఎథికల్ స్టాండర్డ్స్ ఉన్నాయట. ఇట్ డస్ నాట్ ఇన్వెస్ట్ కంపెనీస్ దట్ మ్యానుఫ్యాక్చర్ టొబాకో, ప్రొడ్యూస్ న్యూక్లియర్ వెపన్స్, వైలేట్ హ్యూమన్ రైట్స్ ఆర్ ఎంగేజ్ ఇన్ కరప్షన్. అంటే అవినీతి చేసే వాళ్ళదో, లేకుంటే టొబాకో, లేకుంటే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడే అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయరట. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఆదాని మీద ఎక్కువ కరప్టెడ్ అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆదాని కంపెనీస్ని బ్లాక్ చేసేసారు. అందులో ఇన్వెస్ట్ చేయరు, వాటితో ఏ ట్రాన్సాక్షన్ చేయరు. ఇది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 27, 2026లో జరిగింది. అయితే ఇక్కడి వరకు ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఫ్యాక్ట్స్. చాలా ఎక్కువ ఆయిల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. రోజుకి 20 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి అవుతుంది అట. చిన్న దేశం. మొత్తం పెట్రోలియం, ఆయిల్ ప్లస్ గ్యాస్ ఉత్పత్తి ఒక 2025లోనే 240 బిలియన్ ఆయిల్ ఎక్వివాలెంట్ జరిగాడు. బిలియన్ ఎస్ఎం ఆయిల్ ఎక్వివాలెంట్ ఒక నార్వేలో చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు అంత పెద్ద సంస్థ ఆదాయాన్ని బ్లాక్ చేసింది కదా. అండ్ నెక్స్ట్ ఇంతవరకు ఫ్యాక్ట్. ఈ తర్వాత ఈ ట్వీట్లలో నెక్స్ట్ కొనసాగుతున్నది ఏంటి అంటే, యాక్చువల్గా తన మిత్రుడు ఆదానికి ఇబ్బంది కలిగితే నరేంద్ర మోదీ గారు వెంటనే వెళ్ళాలి. కానీ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, దేశంలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవి ఫినిష్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పి ఆగి ఎలక్షన్స్ అయిపోగానే నెక్స్ట్ డే టైం చూసుకొని May 18 నార్వేలో అడుగు పెట్టేశారు. ఇంకా మొత్తం సెటిల్మెంట్ జరుగుతుంది అన్నది నెక్స్ట్. ఇది పొలిటికల్ యాంగిల్. దీనికోసం అడుగు పెట్టారా లేదా అన్న జడ్జిమెంట్ మాకు తెలియదు. ఇవన్నీ అలిగేషన్స్. దీనికోసం అడుగు పెట్టి ఉంటారని. 43 ఏళ్లలో ఎప్పుడు వెళ్ళని ప్రధాని ఇప్పుడు ఎందుకు వెళ్ళారు, వెళ్ళే ముందు ఏం జరిగింది అన్నీ ఇట్లనే ఉంటాయి. ఏం జరిగిందంటే ఇదంతా జరిగింది, ఇప్పుడు తన కోసమే వెళ్ళి ఉంటారు అని. ఎందుకంటే అందరికీ తెలుసు కదా, ఇప్పుడు అమెరికా కోర్టులో ఇంత పెద్ద అలిగేషన్స్ ఆదాని మీద క్రిమినల్ కేసులు, చాలా పెద్ద కేసులు. ఆదాని సామ్రాజ్యమే కుప్పగొలిపోయే పరిస్థితి వచ్చేది. బదులుగా అమెరికా నుంచి ఏం జరిగింది, మనకు ఈ కేసు క్లోజ్ అయ్యే కంటే ముందు ఏం జరిగింది, అమెరికా కంపెనీలకు మన వ్యవసాయ మార్కెట్ ఓపెన్ చేశారు. అమెరికా ట్రేడ్ డీల్ మనకు చాలా దారుణంగా ఇబ్బంది కలిగే విధంగా ట్రేడ్ డీల్ జరిగింది. ట్రేడ్ డీలు మనల్ని అసలు స్ట్రక్ చేసేసింది అమెరికా. చాలా జరిగాయి. కానీ బదులుగా మనకేమన్నా వచ్చిందా? శూన్యం, ఏం రాలే. ఎందుకు ఇవన్నీ జరిగినాయంటే తెలియదు. ఎందుకు అమెరికాకి ఇంతగానో మనం లొంగిపోవాలంటే తెలియదు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, ఆదాని మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులన్నీ క్లోజ్ అయిపోయినాయి అమెరికాలో. ఒకదానికి లింక్ ఉన్నట్లు కనిపించవు డైరెక్ట్గా, ఎట్లా కనిపిస్తాయి, కానీ జరిగేటేంటివో జరిగిపోతూ ఉంటాయి. కానీ నిజంగా నార్వే పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ గారు అట్లా మీడియాను క్వశ్చన్ చేయలేక, అదిగో ఇటువంటి విషయాలన్నీ బయటకు వచ్చి ఏమొచ్చినా ఏముందండి, దేశంలోకి వచ్చేసి ఏదో ఒక నినాదం జై అనేది ఒకటి అంటే అయిపోతుంది. ఇంకేమున్నాయి, మతమో దేవుడో ఏదో ఒక స్లోగన్స్. దేశంలో నార్వేలో కదా పక్కన పెట్టి, దేశంలో ఇప్పుడు ఎన్ని జరుగుతుంది. ఏం చేద్దాం, అల్టిమేట్గా కార్పొరేట్ల కోసం ప్రభుత్వాలు పనిచేసే పరిస్థితి మంచిదా?